కోటికి వచ్చినట్టు ఎంత వస్తే అంత. ఒకరోజు 6 లక్షల కోట్లు అంటాడు, ఇంకో రోజు 7 లక్షల కోట్లు అంటాడు, ఇంకో రోజు 8 లక్షల కోట్లు అంటాడు. మరి నీ లెక్కలు నమ్మాలనా లేక కాగ్ లెక్కలు మరి ఆర్బీఐ లెక్కలు నమ్మాలా, పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం చెప్పింది నమ్మాలా, ప్రజలు ఏది నమ్మాలా? ముఖ్యమంత్రి చెప్పు. తెల్లారు లేస్తే వెనకటికి ఎవడో మొహం బాగాలేతే అద్దం బాలు కొట్టుకున్నట్టు నీకు పరిపాలన చేతగాక గత ప్రభుత్వం మీద ఇంకెన్ని రోజులు ఏడుపుల్ని, ఇన్ని అబద్ధాలంటే నేను ఒకటే వేదిక మీద, ఒకటే వేదిక, ఇద్దరు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి, నెంబర్ 1 అండ్ నెంబర్ 2. నెంబర్ 1 అంటాడు 30 నెలల్లో 1,75,000 కోట్లు ఖర్చు పెట్టిన రైతులకని నెంబర్ 1 సీఎం అంటాడు. అదే వేదిక మీద మరో ఒక 5-6 నిమిషాల తేడాలో ఉప ముఖ్యమంత్రి గారేమో 1,56,000 కోట్లు అంటాడు. అంటే వాళ్ళకి అబద్ధాల్లో కూడా పొంతం లేదు. 20,000 కోట్ల అంతరం అక్కడిదక్కడే 5 సెకండ్లు 5 నిమిషాల తేడాలో. అంత చండాలమైన పరిపాలన నీది. ఇంకొక మాట, ఇది కాగ్ రిపోర్టు. ఇందులో నెలకు ఎంత వీళ్ళు కట్టింది 2026-27తో సహా మొత్తం ఉంది, కావాలంటే 25 ఉంది, 26 ఉంది, 27 ఉంది. ఏ నెల కూడా వీళ్ళు 2,400 2,500 కోట్లు దాటి కట్టలేదు. కానీ ఏం చెప్తారు ప్రతిసారి 6,000 కడుతున్నాం, 6,000 కోట్లు కడుతున్నాం, 7,000 కోట్లు కడుతున్నాం. వాళ్ళ ఇష్టం, నోటికి మొక్కాల. ఇది కాగ్ లెక్క. కాగ్ లెక్క నమ్మాలా, నీ కాకి లెక్కలు నమ్మాలా? అంటే అప్పుల్లో మీరు చెప్పేది తప్పే, మిత్తిల్లో మీరు చెప్పేది తప్పే. మళ్ళీ ఇంకా దాని మీదకెళ్ళి తెలంగాణ ఏదో దివాలా తీసిన రాష్ట్రం అని నువ్వు మాట్లాడే మాటలు. వాస్తవం ఏంటంటే నీ పాలనలో తెలంగాణ ఆస్తులు కోల్పోతుంది నీ వల్ల, నీ కుటుంబం వల్ల. ఎందుకంటే ఎంత ధనిక రాష్ట్రమైనా, ఎంత గొప్ప రాష్ట్రమైనా ఇంతమంది ఒకటేసారి దోపిడీకి దిగితే ఉంటుందా? 7 అన్నదమ్ములు, ఆయన పొంగు లూటి, పక్కకెళ్ళి ఇంకా వేరే లూటి, ఒకరు కాదు 10 మంది ఒక దండుపాలెం ముఠాలాగా తగులుకుంటే ఎంత పెద్ద రాష్ట్రమైనా, ఎంత గొప్ప రాష్ట్రమైనా మీ భూదాహానికి 1,00,00,000 ఎకరాలు మీరు ప్రైవేటెడ్ లిస్టులో పెట్టి మీరు చేస్తున్న 30% లూటీకి, మిస్టర్ 30%లు, మినిస్టర్ 30%లు, మీ లూటీకి, నీ బెదిరింపులకి చివరికి మీ పరిస్థితి ఎట్లా ఉందంటే మీ సొంత మంత్రుల కుటుంబ సభ్యులు చెప్తున్నారు కదా, పారిశ్రామికవేత్తల తలకు తుపాకులు పెట్టే దిగజారుడు సంస్కృతి ఇవాళ ఈ రాష్ట్రంలో తెచ్చిందేవాడు? రేవంత్ రెడ్డి కాదా? నీ ఇంటెనకాల నీ తమ్ముడు, నీ ప్రధాన అనుచరుడు తలకు తుపాకీ పెట్టిండని నీ మంత్రి గారి కుమార్తె చెప్తున్నది. దట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ, దట్ ఈస్ ద ఫేట్ ఆఫ్ తెలంగాణ అండర్ రేవంత్ రెడ్డి. మీ కబ్జాలు, మీ రెవెన్యూ మంత్రి కుటుంబ సభ్యులు, నీ అన్నదమ్ముళ్ళు, ఆఖరికి ఎల్ఎన్టీని కూడా ఇచ్చిపెట్టలేదు కదా మీరు. ఎల్ఎన్టీ సిఎఫ్ఓను జైల్లో పెడతా అని బెదిరిస్తేవి, ఎస్బీఐ వాళ్ళు కోర్టుకు పోతే వాళ్ళను బ్లాక్మెయిల్ చేయబడుతుంది. మరి నీ బేకార్ మాటలకు కొత్తగా ఎవడన్న పరిశ్రమలు పెట్టాడు వస్తాడా? అందుకే నేను అనేది రేవంత్ రెడ్డి గారు, మీరు రాహుల్ బంధు బంద్ చేసి, పొంగులేటి బంధు బంద్ చేసి, బ్రదర్స్ బంధు పథకం బంద్ చేస్తే అన్ని సెట్ అవుతాయి. బ్రదర్స్ బంధు, పొంగులేటి బంధు, రాహుల్ బంధు, రైతు బంధు లేనేలేదు కదా ఈ రాష్ట్రంలో. ఇది వాస్తవం. ఇంకొక మాట కూడా నేను చెప్పేది వారికి, అప్పుల విషయంలో నువ్వు చెప్పేది శుద్ధ తప్పు. అట్లాగే మీరు నెల నెల కడుతున్న మిత్తిల విషయంలో నువ్వు చెప్పేది శుద్ధ తప్పు. సంపద విషయంలో కూడా నువ్వు చెప్పేది శుద్ధ తప్పు. తెలంగాణ వచ్చినాడు నెలకు తెలంగాణ యొక్క రెవెన్యూ 2014లో మేము అధికారంలోకి వచ్చిన కొత్తలో నెలకు 4,000 కోట్లు మాత్రమే తెలంగాణ రెవెన్యూ. అదే మేము దిగిపోయినాడు నెలకు 18,500 కోట్ల రెవెన్యూ పెంచి, అంటే 4.5 లక్షల కోట్లున్న జిఎస్డిపిని, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ని 15 లక్షల కోట్లకు తీసుకుపోయి, అంటే రాష్ట్ర సంపద పెంచి 4,000 కోట్లు నెలకు వచ్చే పరిస్థితి నుంచి 18,500 కోట్లకు తీసుకొచ్చి నీ చేతిలో పెట్టినాం. మరి ఇంకా కూడా సిగ్గు లేకుండా అప్పుల మీద తప్పే నువ్వు చెప్పేది, తప్పుడు ప్రచారం. సంపద మీద నువ్వు పెంచేది తప్పుడు మాటలే, సంపద మీద చెప్పేది తప్పులే. ఈ అన్నింటికి మించి మళ్ళీ రైతు బంధు విషయంలో కూడా మీరు నిన్నటికి నిన్న మీరు మాట్లాడిన దిగజారుడు మాటలు 1-2 కాదు, ఎన్ని తప్పుడు మాటలు నిన్న కూడా. రాష్ట్రంలో అంట ఈయన వచ్చినాకనే రైతులకి ఏదో గొప్ప పని చేసినాడంట. ఏం గొప్ప పని చేసినావా నువ్వు? వాళ్ళ రాష్ట్రంలో ఏ రైతును అడుగుదాం చెప్పు. ఎంత మీరు ఎగ్గొట్టింది ఎంత? ఇంతవరకు ఈ రోజు వరకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎగ్గొట్టింది ఎంత అంటే అక్షరాల రైతులకి, ఓన్లీ రైతులకు నేను చెప్పేది, వేరే వాళ్ళకు కూడా కాదు, 1,13,000 కోట్లు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎగవేసిన సొమ్ము ఎంత అయ్యా అంటే ఓన్లీ రైతాంగానికి 1,13,000 కోట్ల రూపాయలు. ఎట్లా ఎగవేతల ప్రభుత్వం ఎగ్గొట్టిన పైసల లెక్క ఎట్లా అంటే, రైతు బంధు పేరిట మీరు ఎగనామం పెట్టింది సరిగ్గా 30,000 కోట్లు. ఓన్లీ రైతు బంధు పేరిట మీరు ఎగ్గొట్టింది 30,000 కోట్లు. కౌలు రైతులది కూడా కలిపితే
మీరిచ్చిన హామీయే కదా 100 రోజుల్లో కౌలు రైతులకు కూడా ఇస్తామని. కౌలు రైతులది కూడా కలిపితే 22,500 కోట్లు. 30,000 భూ యజమానులకు, కౌలు రైతులకు 22,500 కోట్లు. రుణమాఫీ, మీ కథ గుర్తుండాలి. రుణమాఫీది బ్యాంకర్లను అడిగితే 50,000 కోట్లు అన్నారు రుణమాఫీకి. ముఖ్యమంత్రి గారు వెంటనే 4 రోజుల్లోనే మాట మార్చి నాలుక మడత పెట్టి 50,000 కోట్లు కాదు, 1 సంవత్సరం, కావాలంటే అన్ని వీడియోలు ఉన్నాయి, ప్లే చేయమంటే కూడా చేస్తా, 1 సంవత్సరం కడుపు కట్టుకుంటే 40,000 కోట్లు ఎడమ చేత్తో కట్టేస్తా అన్నాడు. అంటే ముఖ్యమంత్రి లెక్క 40,000 కోట్లు. క్యాబినెట్కి వచ్చే వరకు 31,000 కోట్లు అయింది రుణమాఫీ. అక్కడికి వెళ్ళి బడ్జెట్కి వచ్చే వరకు 26,000 కోట్లు అయింది. చివరికి వాళ్ళు చెప్తున్న లెక్క నిజమే అనుకుంటే కూడా అల్టిమేట్ గా ఆగింది 20,000 కోట్ల కాడికి. వ్యవసాయ మంత్రి గారి లెక్క 20,000 కోట్లు. ఒక్కొక్కరిది ఒక్కో పాట. బ్యాంకర్లు 50,000 కోట్లు, సీఎం 40,000 కోట్లు, క్యాబినెట్ 31,000, బడ్జెట్ 26,000, వ్యవసాయ మంత్రి లెక్క 20,000 కోట్లు. అంటే అందులో కూడా మీరు రైతు రుణమాఫీలో ఎగ్గొట్టింది 29,500 కోట్లు ఎగ్గొట్టింది. రైతు కూలీలకు మీరు పంగనామం పెట్టింది 15,000 కోట్లు. పంటల బోనస్ ను బోగస్ చేసి ఎగ్గొట్టింది 16,000 కోట్లు. మొత్తం కూడితే 1,13,000 కోట్ల రూపాయలు కేవలం రైతులకే ఎగనామం పెట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఎప్పుడు కడతావు ఈ బాకీ? ఎప్పుడు కడతావు ఈ బాకీ? కట్టినాక చేయి పండుగలు. ఇంకా అట్రఫ్లాప్ సినిమాకు అర్ధశత దినోత్సవం చేసినట్టు అన్నదాతలను ఆగమాగం చేసింది చాలక మీదికెళ్ళి ఇంకా సభలు, సదస్సులు, వీళ్ళందానికి మళ్ళీ అందులో స్పీచ్లు, వాటికి కిందికెళ్ళి సీటీలు, ఇంకా పేపర్ యాడ్లు. చెప్తున్నా కదా, అట్రఫ్లాప్ సినిమాకి అర్ధశత దినోత్సవం అంటే ఇదే. బలవంతంగా జాకీలు పెట్టి లేపుతుంటారు చూడు, బాగుందా బాగుందా అని. వాళ్ళే మళ్ళీ డబ్బా కొట్టుకున్నాడు గట్ల. ఏం వెరగబెట్టినావు నువ్వు అసలు రైతులకి? ఏం చేసినావు చెప్పు? ఇన్ని రోజులు 2.5 ఏళ్లలో చేసింది ఒకసారి చెప్పు, మేము కూడా విని తరిస్తాం అందరం కూడా. అంటే ఎట్లా తయారైందంటే ఇప్పుడు నిజంగా అబద్ధం చెప్పడం అనేది ఆయన జన్మ హక్కు. అబద్ధం ఆయనకు 6వ ప్రాణం. అసలు అబద్ధాలు చెప్పకపోతే ఇక ఆయన